మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం చిత్తూరు జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాయల్ కుట్టి గారిని పలు విషయాలు అడిగి తెలుసుకున్నాం. ఇప్పటికే ఎవరైతే బాధితులు ఉన్నాడో అతను కూడా ఈ కేసుని వెనక్కి తీసుకుంటాము అని చెప్పి విత్డ్రాల్ చేసుకుంటామని కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి అసలు ఆయన అడక్క ముందే అందరూ కూడా దిగి వచ్చి దాదాపు 2 కోట్ల రూపాయలు సహాయం చేశారు. హాస్పిటల్లో ఎక్కడా పైసా ఖర్చు లేదు. ఆ అబ్బాయి కూడా ఇప్పటికే కోలుకుంటున్నారు. పూర్తిగా ఆదుకుంటున్నారు. సినీ దిగ్గజాలందరూ దిగి వచ్చారు ఈ విషయంలో. కాబట్టి ఏమైనా సడలింపులు ఉంటుందంటారా? కొన్ని కోణాలు, కొన్ని శక్తులు, దుష్ట శక్తులు అల్లు అర్జున్ ఐకాన్స్ అడిగిపోయినాడు అనేసి ఈ రోజు కూడా 1800 కోట్ల కలెక్షన్స్, సునామీ కలెక్షన్స్. ఎందుకు రాజకీయంగా అనగదొక్కాలనుకున్నారా, సినీ పెద్దలేమో అనగదొక్కాలనుకున్నారా? దీన్ని పెద్దది చేసి అది రేవతి వాళ్ళ హస్బెండ్ చనిపోయిన మహా తల్లి వాళ్ళ భర్త కూడా కేసు వద్దండి మమ్మల్ని అయితే ఆదుకుంటా అన్నారు. దగ్గర 2 కోట్లు మాకు ఇచ్చినారండి. ఆ అబ్బాయి కూడా కోలుకుంటా అని చెప్తా ఉంటే కూడా వాళ్ళు ఎందుకు అమలు చేస్తున్నారు? ఎవరు ప్రెజర్ వల్ల అమలు చేస్తున్నారు? రాజకీయంగా ఎవరన్నా ప్రెజర్ చేస్తూ ఉన్నారా అని మాకు ఇంతవరకు అర్థం కాలేదు. అన్న రేవంత్ అన్న, దీనిపైన మా అల్లు అర్జున్ అన్ని ఫ్రీగా వదిలేయండి. ఇప్పటికే అల్లు అర్జున్ సంబంధించి ఆయన మీద కేసు నమోదు చేయడం, జైలుకి పిలిచిపోవడం, మళ్ళీ మధ్యంతర బెయిల్ ద్వారా ఆయన విడుదల కావడం ఇవన్నీ కూడా జరిగింది. దీనిపైన రేవంత్ రెడ్డి గారితో, సీఎం గారితో, తెలంగాణ సీఎం గారితో ఫిలిం పెద్దలందరూ కూడా పోయి మాట్లాడడం జరిగింది. అంటే దాదాపు నెక్స్ట్ ఇయర్ కంతా ఆయన వ్యవహారం సర్దుమణిగే అవకాశం ఉందనేది ఇప్పుడు ఇండెక్స్గా కనిపిస్తూ ఉంది. దీని పట్ల మీరు ఏ విధంగా భావిస్తున్నారు? అన్ఎక్స్పెక్ట్గా జరిగింది. ఇది ఇంత పద్ధతిగా చేసి అతను ఇబ్బంది పెట్టినారు. కానీ జనవరి 2025 జనవరి కంతా అతనికి కేసులు ఏం లేకుండా ఫ్రీ అయిపోతుంది. అలాగే మా ఫ్యాన్స్ అందరూ చిత్తూరు నుంచి తిరుమలకి కాలినడక నడిచి అతను బాగుండాలనేసి మొక్కున్నాం. అల్లు అర్జున్కి జనవరిలో క్లియర్ అయిపోతుంది కేసులన్నీ. మేము అల్లు అర్జున్ చిత్తూరు జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరఫున చిత్తూరు నుంచి తిరుమలకి పాదయాత్ర చేసి అతను బాగుండాలి, అతను ఏమి ఇబ్బంది రాకూడదు అనేసి పాదయాత్ర చేసి దేవుణ్ణి పూజించుకోవాలని కోరుకుంటున్నాను. అల్లు అర్జున్ వివాదం పైన ఇప్పటికీ అల్లు అర్జున్ చిత్తూరు జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మన రాయల్ కుట్టి గారు ఒకటే అంటున్నారు. ఏమంటే 2025 నూతన సంవత్సరంలో అల్లు అర్జున్ పైన ఉన్న వివాదం కేసులు అన్నీ కూడా సర్దుమణిగి పుష్ప 3 సినిమా వచ్చిందనే సెట్కి వెళ్తుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తిరుమల కూడా కాలినడకన పాదయాత్రగా వెళ్ళి దీనికి సంబంధించి భగవంతునికి ప్రార్థన కూడా చేయడం జరుగుతుందని ఆయన ఘంటాపదంగా చెప్పాడు. పుష్ప 3 సినిమా సెట్కి వెళ్ళేటట్టుగా మీరు చూడాలని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆయన అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నారు.